వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మేమైతే ఇప్పుడు బయటికి వచ్చాం. బయటికంటే ఎక్కడికో మీరు తమ్నెయిల్లో చూసే ఉంటారు. మేము చార్మినార్కి వచ్చాం. నైట్ అవర్స్ బయలుదేరాం కాబట్టి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ట్రాఫిక్గా కూడా ఉంది. ఎందుకో మీకు తెలిసే కామెంట్ చేయండి, నేను వీడియో లాస్ట్లో చెప్తాను. చార్మినార్ నైట్ అవర్స్లో చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చార్మినార్ అంటే మనకి డెకరేటివ్ ఐటమ్సే గుర్తుకొస్తాయి. చార్మినార్లో గ్రేటెస్ట్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఫ్లవర్సే. అండ్ మీకు ఏ డెకరేటివ్ ఇష్టమో కింద కన్ఫామ్గా కామెంట్ చేయండి. అయితే మేము ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేసేసాం. కానీ మా మమ్మీ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళింది, కానీ నాకు బ్యాంగిల్స్ అంటే అస్సలు నచ్చవు. నాకు చార్మినార్లో ఇష్టమైనవంటే ఇయర్ రింగ్స్ మాత్రమే. నేను ఎప్పుడు వచ్చిన ఇయర్ రింగ్స్ మాత్రమే కొంటాను. మీకు కూడా ఇయర్ రింగ్స్ ఇష్టమైతే ఈ వీడియో కన్ఫామ్గా లైక్ చేయండి. తర్వాత మేకప్ ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత బయలుదేరాలి అని కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని మళ్ళీ అంతా ఒకసారి రివర్స్ అయ్యి ట్యాంక్ బండికి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. మిడిల్లో ఉన్న టెంపుల్స్ని ఇంకా కొన్ని థింగ్స్ని చూసుకుంటూ వెళ్ళాం. అండ్ మేము ట్యాంక్ బండ్కి వెళ్ళి చూసేసరికి మాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలా ట్రాఫిక్గా ఉంది. ఎందుకు అని మీరు గెస్ చేసి ఉండొచ్చు, బట్ నాకు ఆతృత ఆగతలే, నేనే చెప్పేస్తా. ఐసీసీ క్రికెట్ వరల్డ్ ట్రోఫీని మన ఇండియా గెలిచింది గాయస్. అండ్ అందుకని ఇక్కడ ట్యాంక్ బండ్ మొత్తం సెలబ్రేషన్స్లో ఉంది. అండ్ మొత్తం క్రాకర్స్ మాత్రం స్కైలో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వెహికల్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదంటే నమ్మండి. అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని మొత్తం జై విరాట్ కోహ్లీ అని చాలా బాగా చెప్పారు. అండ్ లాస్ట్కి 4 కొట్టి మన ఇండియాని గెలిపించారు గాయస్. అండ్ మనం న్యూజిలాండ్తో విన్ అయ్యాం కాబట్టి ఇక్కడ మనకి చాలా ట్రాఫిక్గా ఉంది. అండ్ ట్రాఫిక్ని జయించి మేము ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బాయ్.